శ్రీనివాస్ చూస్తున్న ప్రేక్షకులకు పైగా నా సబ్స్క్రైబర్కు నా వ్యూవర్స్కు స్వాగతం అండి. ఈరోజు మనం కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. ఒక ఇంటికి ఒక ఆయం అంటే దాంట్లో ధనం వస్తుందండి. రుణం అంటే లాభ నష్టం. ఆయుర్దాయం అంటే ఏజ్. దాంట్లో తిథి నక్షత్రం, వారం, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకో 7-8 వస్తాయి. అలాగే మనకు కావాల్సిన ధనం, రుణం, ఆయుర్దాయం ఇవి. ఆయం అంటే ఫస్ట్ చెప్పిన కనుక ఆయాలు 8 రకాలండి. 4 ఆయాలు మంచి, 4 ఆయాలు చెడ్డయి. ఆ 4 మంచి ఆయాలతోటే మనం నిర్మించే వ్యక్తి ఆయన నక్షత్రం బట్టి ఒక ఇల్లు తీసుకుంటే పొడవు ఎంత, వెడల్పు ఎంత అనేది ఒక ఇల్లు తీసుకొని దాన్ని ఆయం చేస్తే అందులో ధనం వస్తుంది, రుణం వస్తుంది, ఆయుర్దాయం వస్తుంది, తిథి, నక్షత్రం, వారం, ఆయం ఇవన్నీ వస్తాయండి. దీన్ని పతము అంటారు. పతం కట్టడము, పతం వేయడము. ఎవరైనా చూడండి, మీరు మా ఇంటికి ఇంత వచ్చింది పతం, 81 సంవత్సరం వచ్చింది అంటారు. ఒకరొకరు అంటారు నాకు 60 వచ్చింది అంటారు. కానీ 60+ రావాలండి ఎప్పుడైనా. 60 కన్నా డౌన్ ఎప్పుడు ఇంటికి ఆయుర్దాయం రాకూడదు. ధనం 10 వచ్చింది అనుకో, రుణం 8, 7, 6, 10 కన్నా ఎక్కువ రావద్దు. 9 వస్తే కూడా మంచిది కాదు. ఎందుకంటే 1% ఉంటే దాంట్లో లాభం లేదు. అంటే తిన్నామా ఉన్నామా అనే కాడికి ఉంటుందని ధనం కన్నా రుణం తక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఎప్పుడైనా ధనం 10 అనుకో, రుణం 4, 5, 3, 4 అట్లా చూసుకోవాలి. తిథి, నక్షత్రం, వారం అంటే ఆదివారం, సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. మనకేముంది మంగళ, శనివారం రాకుండా చూసుకోండి. శనివారం రాకుండా, మంగళవారం రాకుండా చూసుకోవాలి. ఆదివారంలో కూడా కొన్ని నక్షత్రాలను బట్టి ఆదివారం కూడా రాకూడదు. బుధవారం, గురువారం నంబర్ 1 అండి ఇంటి ముహూర్తాలు చేయడానికి. అలాంటి తిథి నక్షత్రాలు ఆయం వచ్చినప్పుడే మీరు ఇల్లు కట్టడం కూడా చేసుకోవచ్చు. ఇంకా కొన్ని ఏంటంటే దీంట్లో ఏ మాసాల్లో ఇల్లు కడితే కూడా దానికి ఎంత ఫలితం ఉంటుంది అనేది ఉంటుంది. మీరు ఒక రకంగా మన దగ్గర ఉండే పంతులు అంటారు కదండి, పంతులు అంటే బ్రాహ్మణ్స్ కొన్ని జాతకాలు చూస్తారు. వాళ్ళకి ఆయాల గురించి తెలియదు, కాకపోతే ఇప్పుడు అంతా మోటివేషన్గా చూస్తూనే ఉన్నారు. ఈ ఆయం వేయాలంటే ఒకప్పుడు మా చిన్నతనంలో కూడా వడ్ల కమ్మరులు అనే ఉండేవాళ్ళు ఊర్లలో. ఈ కార్పెంటర్స్ అంటారు ఇప్పుడు కొత్తగా. వాళ్ళు పర్ఫెక్ట్గా ఆయాలు వేసేవాళ్ళు ఇల్లు వెనకటికి. వాళ్ళ తర్వాత ఉప్పరి అని ఒక రకమైన కులస్తులు ఉంటారు కొన్ని ఏరియాల్లో, వాళ్ళే చేయగలుగుతారు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు పంతులు పోతున్నారు. వాడు 500 అడిగితే 500 ఇస్తున్నారు. వాడు ఏదైనా ఇట్లా వచ్చింది బాబు, ఇక్కడ బెడ్రూమ్ వేసుకోండి, ఇక్కడ కిచెన్ పెట్టుకో, ఇక్కడ వాకిలు పెట్టుకో, అది అని చెప్తున్నారు. వాడిని బట్టి ఇల్లు కట్టుకుంటున్నారు. తర్వాత ఇంట్లోకి వచ్చినాక యాక్సిడెంట్లు కావడం, దీర్ఘకాలిక రోగాలు రావడం, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం అలాంటివి జరిగితే కనుక ఇల్లు కట్టేవారు ప్రతి ఒక్కరు కొన్ని రోజులు లేట్ అయినా ఈ ఆయం వేసే వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూసుకొని వాళ్ళని సంప్రదించి వాళ్ళ ద్వారా ఒక డ్రాయింగ్ తీసేసుకొని, అదే ఆ డ్రాయింగ్ నచ్చకపోతే ఇంజనీర్ను సంప్రదించి సేమ్ మెజర్మెంట్లతో మీరు ఇల్లు మళ్ళీ ప్లాన్ తీసుకోవచ్చు. మీరు ఆయం ఉన్న ఇంట్లో చూస్తే ఆయుర్దాయం పెరుగుతుంది, ధనం పెరుగుతుంది, నీకు సుఖశాంతంగా నువ్వు ఇంట్లో ఉన్న తినడానికి తిండి వస్తుందండి. అదొకటి చూసుకోండి. ఆయం కరెక్ట్ ఉన్న ఇంట్లోనే ఉండండి. ఆయాలు సరి చేసుకోండి. కొత్తగా కట్టే వాళ్ళకి, పాత కట్టిన వాళ్ళంటే ఏం చేయలేరు. అవి దాన్ని కూడా కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఓపెన్ ప్లేస్ ఉంటే గోడలు పెంచుకొని ఇంకొక రూమ్ పెట్టుకోవచ్చు. ఈ రకంగా ఆయం సరి చేసుకుంటే మీకు ఎప్పటికీ విజయంలో ఉంటారండి. మీరు నంబర్ 1 స్థానం అంటే మనం ఉన్న దాంట్లో ఒకరికి
చేయి చాపకుండా బతికే సిచ్యువేషన్స్ వస్తాయి ఆయం ఉన్న ఇల్లు. ఇదండి రాజన్ వాస్తు. మీరు ఖాళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసిన వాళ్ళతో ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తెలిసిన వారికి అంతా. నా రాజన్ వాస్తుకు సబ్స్క్రైబర్ పెరిగితే నేను ముందు కొన్ని ఇంకా కొత్త విషయాలు కూడా చెప్పగలుగుతా అండి. రాజన్ వాస్తుకు చూస్తున్న ప్రేక్షకులకు